ఏలూరు జిల్లా ప్రగడవరం ప్రభుత్వ హైస్కూల్లో 2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత వారు చదువుకున్న పాఠశాల వేదికగా నాటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఒక్కచోట చేరారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ప్రగడవరం హై స్కూల్ 2002లో 10వ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ దాదాపు 18 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పరచుకొని విద్యార్థులు ఇక్కడ కలిసి వారి జ్ఞాపకాలు పంచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపుగా 2002లో మీరు 10th క్లాస్ పూర్తి చేశారు. 24 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ కలిసి మీ టీచర్స్ కావచ్చు, మీ పాత బ్యాచ్ మొత్తం కలిసారు. ఎలా అనిపిస్తుంది? సో మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. 24 సంవత్సరాలతో కలవడం అనేది నార్మల్ మ్యాటర్ కాదు. అందరూ కూడా కొన్ని సంవత్సరాలు కలుగుతారు, కానీ 24 ఇయర్స్ తర్వాత మేము మీట్ అవుతున్నాం. మా మాస్టర్లు కూడా గుర్తుంచుకున్నారు, చాలా మంది గుర్తుంచుకున్నారు. వాళ్ళని కలవటం నిజంగా మా అదృష్టాన్ని ఫీల్ అవుతున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు, కానీ అందరూ కలవటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల పైన అయింది. అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడంతా కూడా ఏ టెక్నాలజీ, కంప్యూటర్స్, కానీ ఆ టైంలో ఇంటర్నెట్ కూడా చాలా తక్కువగా ఉండేది. అప్పుడు విద్యాభ్యాసం ఎలా జరిగింది, ఎలా ఉండేది? సో అప్పుడు మాకు చెప్పిన టీచర్స్ కానీ మాస్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు అలా చెప్పబట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నాం. యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది మొత్తం ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చింది, ఈ టెక్నాలజీ. సో మాకు ఆ రోజుల్లో ఇది ఏది లేకుండానే మాకు ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా మంచిగా స్టడీ ఎడ్యుకేషన్ కానీ. దాదాపు 22 ఏళ్ళ తర్వాత మీ ఫ్రెండ్స్ కలిసారు, అందరినీ గుర్తుపెట్టారా? అసలు ఎలా ఉంది అనుభవం? అందరినీ నేను గుర్తుపెట్టాను, కొంతమంది నన్ను గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపట్టలేదు. అయినా చాలా బాగుంది. అంటే 24 ఇయర్స్ తర్వాత చిన్నప్పుడు మెమరీస్ ని మళ్ళీ మెమరీస్ చేసుకున్నట్టుగా ఉంది. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మా పేరెంట్స్ ఎప్పుడు మిమ్మల్ని కూర్చొని ఎగ్జామ్స్ చదువుమని అట్లా చెప్పకపోయినా కూడా మాకు మేంగా చదువుకున్న రోజులు అవి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా ఎఫర్ట్ పెడితే కూడా ఆ చదువు ఇప్పుడు రాదు. మీరు చెప్పండి, ఏంటి అసలు ఈ హై స్కూల్ అనగానే మీకు గుర్తొచ్చే మొదటి జ్ఞాపకం మీ ఫ్రెండ్స్ తో కానీ టీచర్స్ తో కానీ? కల్మషం లేని స్నేహం. ఇప్పుడు అంత మంచి గురువులు మాకు, వాళ్ళు చెప్పబట్టే మేము ఎంత ప్రయోజకులేము. వాళ్ళు నేర్పిన ఆ చదువే మాకు ఈ రోజు ఇలాగా నిలబెట్టింది. ఈ రోజున్న ఎడ్యుకేషన్ ఏంటంటే ఫాస్ట్ ఎడ్యుకేషన్. అప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మాకు విలువలు, సుధనేతలు అన్నీ మంచిగా మేము ఎలా ఉండాలి అనేది, మా కాళ్ళ మేము ఎలా నిలబడాలి అనేది మాకు నేర్పినవి. మీరు చెప్పండి, మీకు ఏంటి అసలు జ్ఞాపకాలు ఏమున్నాయి ఇక్కడ నుంచి, హై స్కూల్ నుంచి? చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ అందరం చూస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒకళ్ళొకరు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. హై స్కూల్ అనగా మంచి బ్యూటిఫుల్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు సైకిల్ తొక్కి మంచి విలువలతో కూడిన విద్య అనేది మా సార్స్ అన్ని మాకు అందించారు. నాకైతే డ్రిల్ మాస్టర్ కొట్టిన జ్ఞాపకం బాగా ఉంది. ఎందుకంటే కొంచెం లేట్గా వచ్చిన సార్ ఒప్పుకునే వాళ్ళు కాదు. సో అదొక డిసిప్లిన్ మనకి. అప్పుడు ఇదివరకు బాగా తిట్టేవారు, బాగా చదవమని చేసేవారు. ఆ జ్ఞాపకాలు ఉండబట్టి మా పిల్లల్ని ఇప్పుడు బాగా చదివించుకుంటున్నాం. అల్లరి, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం, సరదాగా ఉండడం అన్ని మంచిగానే ఉండేవి. కానీ కొంచెం చదువు దగ్గరికి వచ్చేపడి కొంచెం తక్కువ చదివేవాళ్ళం. కొట్టేవారు, చిన్న వాటికి సార్ కొట్టేవారు, లేట్ వచ్చినా కొట్టేవారు. కానీ ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. అప్పుడు ఆ మాత్రం చదువుకోబట్టి ఈ మాత్రం కొంచెం పిల్లల్ని కూడా మంచిగా చూసుకోగలుగుతున్నాం. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆనాటి టీచర్ గా పనిచేస్తూ ఇప్పటికీ టీచర్ గా ఇంకా కొనసాగుతున్న ఉపాధ్యాయులు ఉన్నారు. వారి అనుభవాలను కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు 20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మీరు వచ్చారు అంటే ఎప్పటికీ వస్తుంటారు, మీకు వాళ్ళు గుర్తుంటారా? ఈ ప్రగడవారం విద్యార్థులు ఎప్పుడూ కూడా మాకు జీవితాంతం గుర్తుంటారు. ఎందుకంటే ఈ ప్రగడవారానికి ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు చక్కగా చెప్పిన మాట వినేవాళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా వినమని చెప్పేవారు. అందుకని ఆనాటి రోజులు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి కనుక, వీళ్ళకి ఆనాటి రోజులు గుర్తున్నాయి కనుక వాళ్ళు మా మీద చూపించేటటువంటి ఆ భక్తి, ఆ భయం, ఆ గౌరవం అన్నిటితో క్రోడీకరించుకొని మేము ఇక్కడికి రాగలిగాం. మరి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులో ఎదగాలని ఆశిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం జాబ్ ఈ ప్రగడవరం హై స్కూల్లోనే జాయిన్ అయ్యాను నేను.
మరి 5 years ఇక్కడ చేశాను. వీళ్ళు ఇప్పుడు ఉన్న బ్యాచ్ మీ తొలి బ్యాచ్ అండి వీళ్ళు. సెకండ్ బ్యాచ్. చాలా సంతోషం. మొత్తంగా 20 సంవత్సరాల తర్వాత ఏదైతే పూర్వ విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కలుసుకొని వారి పాత అనుభవాలు, ఆ జ్ఞాపకాలు, ఇక్కడ విద్యార్థులు చెప్తున్న అనుభవాలు అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.